వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక దేశం యుద్ధ రంగంలో గెలవాలంటే సైనికుడి చేతిలో ఆయుధం ఉండాలి. అదే దేశం అభివృద్ధి పంతాలో దూసుకుపోవాలంటే వ్యాపారి చేతిలో నగదు చెలామణి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు సమ్మె అనే ఆయుధం కార్మికుల హక్కుల రక్షణ కంటే ఎక్కువగా దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేసే వ్యూహంగా మారుతోంది. జనవరి 27, 2026న జరిగిన దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఎర్ర జెండా నీడలో బ్యాంకింగ్ వ్యవస్థ సిద్ధాంతమా స్వార్థమా అనేది అర్థం కాని సందిగ్ధంలో పడేస్తోంది. భారతదేశ బ్యాంకింగ్ రంగంలో యూనియన్ల పాత్ర దశాబ్దాలుగా బలంగా ఉంది. అయితే ఏఐబిఈఏ మరియు బిఈఎఫ్ఐ వంటి సంఘాలు నేరుగా కమ్యూనిస్టు పార్టీల అంటే సిపిఐ, సిపిఎం రాజకీయ అజెండాలతో ముడిపడి ఉండడం ఆందోళనకరం. కార్మికుల సంక్షేమం కంటే ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యూనియన్లు పనిచేస్తున్నాయనే విమర్శ ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే క్రమంలో దేశాభివృద్ధికి మూల స్తంభాలైన బ్యాంకులను మూసివేయడం ద్వారా వీరు ఎవరికి మేలు చేస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. సమ్మెకు ఎంచుకున్న సమయం వెనుక ఉన్న కుతంత్రాన్ని గమనిస్తే అది ఎంత శాస్త్రీయంగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. వరుస సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకునే రోజునే సమ్మె చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఒక్క రోజులో దాదాపు 30,000 కోట్ల లావాదేవీలు నిలిచిపోవడం అంటే మార్కెట్లో నగదు కొరత ఏర్పడటం. చెక్కుల క్లియరెన్స్ ఆగిపోతే ముడిసరుకు కొనే వ్యాపారికి పేమెంట్ అందదు. దాంతో ఉత్పత్తి ఆగుతుంది. ఉత్పత్తి ఆగితే రవాణా రంగం దెబ్బతింటుంది. ఈ గొలుసుకట్టు చర్య అంతిమంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చాలా మంది సమ్మెలను కేవలం బడాబాబుల సమస్యగా చూస్తారు. కానీ ఇది ముమ్మాటికి పొరపాటు. చిన్న పరిశ్రమలు రోజువారీ సంపాదనపై ఆధారపడతాయి. బ్యాంకు సేవలు లేకపోతే వారు తమ కార్మికులకు వారపు కూలీ ఇవ్వలేరు. ఆసుపత్రి ఖర్చులు, అత్యవసర ప్రయాణాలు ఉన్న సామాన్యులు నగదు అందక అల్లాడిపోవడం ఏ రకమైన హక్కుల సాధన? వ్యాపారి లాభపడితేనే కూలీకి ఉపాధి దొరుకుతుందనే ప్రాథమిక సూత్రాన్ని యూనియన్లు విస్మరిస్తున్నాయి. చరిత్ర పునరావృతమవుతుంది అనడానికి 1962 చైనా యుద్ధ సమయంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఒక మాయని మచ్చ. సరిహద్దుల్లో జవాన్లు రక్తం చిందిస్తుంటే ఇక్కడ సమ్మెలు చేయడం ద్వారా రక్షణ రంగ సరఫరాను అడ్డుకోవడం దేశద్రోహంతో సమానం. అప్పుడు ఆయుధాల సరఫరాను అడ్డుకుంటే ఇప్పుడు ఆర్థిక మూలధనాన్ని అడ్డుకుంటున్నారు. పద్ధతి మారింది కానీ దేశాన్ని బలహీనపరిచే ఉద్దేశం మాత్రం మారలేదనిపిస్తోంది. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పవిత్రమైనది. కానీ ఆ హక్కు దేశ అభివృద్ధికి సంకెళ్లు వేయకూడదు. సేవలను ఆపకుండా నల్ల బ్యాడ్జీలు ధరించడం లేదా అదనపు గంటలు పనిచేసి నిరసన తెలపడం వంటి పద్ధతులను జపాన్ వంటి దేశాలు పాటిస్తున్నాయి. యూనియన్ నాయకులు తమ రాజకీయ యజమానుల కోసం కాకుండా దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. దేశం గెలిస్తేనే మనం గెలుస్తాం. ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేయడం అంటే మన కాళ్లపై మనం గొడ్డలి పెట్టుకోవడమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.